హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ రోజు వీడియోలో మనం కాకినాడ డిస్ట్రిక్ట్ నుండి విడుదలైన అవుట్ సోర్సింగ్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. అవుట్ సోర్సింగ్ కోసం చూసే వాళ్ళైతే వీడియోని కంటిన్యూ చేయండి. ఓన్లీ పర్మనెంట్ జాబ్ కోసం చూసే వాళ్ళైతే వీడియోని ఎక్కడితో స్కిప్ చేయండి. ప్యూర్లీ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో అయితే విడుదలయ్యాయి. ఓకే, ఇది అప్లై చేయడానికి మనకి ఫిబ్రవరి 3వ తారీఖు అనేది అయితే చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే రంగరాయ మెడికల్ కాలేజ్ రిలేటెడ్గా ఈ జాబ్స్ అయితే ఇనీషియల్గా 1 ఇయర్ పీరియడ్కి అయితే తీసుకుంటున్నారు. తర్వాత మనకి ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. సెలక్షన్ అనేది డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అయితే చేపడతారు. ఓకే, సో మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఓసీ బీసీ వాళ్ళు అయితే 400 రూపాయలు ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ అనే వాటిని మీరు డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ఓకే, చెక్ చేసుకోండి. ఓకే, ఫిబ్రవరి 3 సాయంత్రం 4 గంటల లోపు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి అయితే అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్లో ఒక వేకెంట్ అయితే ఉంది. ఇది మనకి విహెచ్ వాళ్ళకి అయితే ఓసీలో కేటాయించారు. పోస్ట్ మార్టం అటెండెంట్ ఒకటి ఉంది. ఇది కూడా ఓసీ వాళ్ళకి అయితే కేటాయించారు. పోస్ట్ మార్టం అటెండెంట్కి 15,000, డేటా ఎంట్రీ ఆపరేటర్కి 18,500 శాలరీ అయితే ఉంటుంది. ఓకే, అలాగే మనకి రంగరాయ మెడికల్ కాలేజ్లో మనకి రిలేటెడ్గా హెల్త్ రిలేటెడ్గా జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు ఇటువంటి కోర్సెస్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక చెక్ చేసుకోండి. వీటికి శాలరీ కూడా 54,000, 37,000 మనకి శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. ఎవరైనా మెడికల్ రిలేటెడ్ చేసిన వాళ్ళు ఉంటే లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే రిఫర్ చేయండి. అలాగే ఇక జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ కాకినాడలో అయితే జూనియర్ అసిస్టెంట్ 3 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఓసీకి, 2 ఎస్సీకి, 3 ఓసీకి కేటాయించారు. ఇది అవుట్ సోర్సింగ్ 18,500 శాలరీ. డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 ఉన్నాయి. ఒకటి ఓసీకి, 2 ఎస్సీకి. దీనికి కూడా 18,500 శాలరీ ఉంటుంది. అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒకటి, హౌస్ కీపర్ ఆర్ వార్డెన్, అటెండర్, క్లాస్ రూమ్ అటెండెంట్, అలాగే క్లీనర్, ఆయా. ఓకే, ఇలా రకరకాల పోస్టులు కూడా ఉన్నాయి. మినిమం అయితే ప్రతి జాబ్కి కూడా 15,000 శాలరీ అయితే వస్తుంది. ఓకే, అలాగే మెడికల్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఇంకా మనకైతే ఉండడం జరిగింది. మెడికల్ రిలేటెడ్ ఎవరైనా ఉంటే చూడండి, వాటికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేయాలంటే డిగ్రీ, మీరు నార్మల్ డిగ్రీ చేస్తే డిగ్రీతో పాటుగా పీజీటీసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. బయట రికగ్నైజ్డ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినట్లయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారో, లేదా మీరు డిగ్రీలో కంప్యూటర్స్ కానీ లేదా బీకామ్లో కంప్యూటర్స్ కానీ బీఎస్సీ లేదా బీకామ్ కంప్యూటర్ చేస్తే సర్టిఫికేట్ లేకపోయినా అప్లై చేయొచ్చు. లేదా బీటెక్ ఈసీ, సిఎస్సి, ఐటీ, ఈఎస్సీలో చేసినా మీరు అప్లై చేయొచ్చు. పోస్ట్ మార్టం అటెండెంట్ కేవలం మేల్కి మాత్రమే. ఇది 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, మెడికల్ రిలేటెడ్ అయితే చెప్పట్లేదు. జూనియర్ అసిస్టెంట్ అయితే డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ప్లస్ డిగ్రీ ఉంటే జూనియర్ అసిస్టెంట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అటెండర్ కూడా కేవలం 10వ తరగతి ఎస్ఎస్ఆర్ ఈక్వలెంట్తో అప్లై చేయొచ్చు. క్లాస్ రూమ్ అటెండెంట్ కూడా 10th క్లాస్ పాస్ అయ్యి లేదా ఈక్వలెంట్ కానీ, ఓకే, లేదా జస్ట్ మీరు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చదవడం రాయడం వచ్చినా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీ ఎవరన్నా ఇటువంటి జాబ్స్ కోసం చూస్తుంటే కనుక వాళ్ళకైతే రిఫర్ చేయండి. ఆయా జాబ్స్ కూడా ఉన్నాయి. కేవలం తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చదవడం రాయడం వచ్చినా లేదా 10వ తరగతి ఈక్వలెంట్ పాస్ అయినా సరే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా జాబ్ నీడ్ ఉంటే వాళ్ళకైతే చెప్పండి. అలాగే లైబ్రరీ అటెండెంట్ కూడా కేవలం 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఓసీ వాళ్ళకి 42, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 47, పిహెచ్ ఎక్స్ సర్వీస్ మనకి 52 అయితే వయసు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డీడీ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కలిపి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి అయితే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫిబ్రవరి 3వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపల మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్ చివరిలో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఫోటో పేస్ట్ చేసి ఇవన్నీ కూడా ఫిలప్ చేసి, ఓకే, ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్స్ అడిగారో వాటన్నిటిని కూడా యాడ్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చెక్ లిస్ట్ అనేది ఇవన్నీ కూడా జత చేసి డీడీని జత చేసి ఫీజు ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళి అయితే సబ్మిట్ చేయాలి. ఎవరికైనా అవుట్సోర్సింగ్ ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకుంటే నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తి వివరాలు చదువుకున్న తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ బాగా నీడ్ ఉన్న వాళ్ళ జాబ్ కోసం చూస్తుంటే కనుక వాళ్ళకన్నా సరే ఇన్ఫార్మ్ చేయండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఐలాండ్ జాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకన్నా సరే యూజ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.